బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. రన్ ఫర్ జీసస్ వినూత్న సువార్త ర్యాలీ ఘన విజయం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రన్ ఫర్ జీసస్ ఆరాధన టీవీ మేనేజింగ్ డైరెక్టర్ బ్రదర్ దేవా ప్రియం పుల్లా సారథ్యంలో ఆరాధన టీవీ కోఆర్డినేటర్ తేళ్ల ఇమాన్యుయల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ డి జాన్ అగస్టిన్ పాల్గొని ప్రార్థనతో ర్యాలీ ప్రారంభించారు. అనంతరం టౌన్ డినామినేషన్ చర్చెస్ అధ్యక్షులు పాస్టర్ ఎస్ ఐజాక్ బాబు రన్ ఫర్ జీసస్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర నుండి నెల్లూరు బస్టాండ్ మీదుగా భాగ్యనగర్ వరకు మరలా తిరిగి చర్చి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం చర్చి దగ్గర నుండి కబాడీపాలెం మీదుగా క్లౌపేట 5 లైన్ వరకు ర్యాలీ ఘన విజయంగా కొనసాగించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమందు మృత్యుంజయుడైన సందర్భంగా ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ డి అషేర్ పాల్, పాస్టర్ జి భగవాన్ దాస్, ఆర్ జోసెఫ్, కె క్రిస్టఫర్, డి ఆశీర్వాదం, ఐ ఫ్రాక్లిన్, టి తిమోతి, ఎం ప్రేమ్ కుమార్, కూచిపూడి శరత్ కుమార్, పాలపర్తి విజయ్ శిరాజ్, టి సుమతి, కె సత్యకుమారి, గ్లాడిస్టన్, ఎం ప్రమోద్ కుమార్, ఎం సుందర్ సింగ్, సండ్రపాటి జోషి, హేమంత్, గంగవరపు శ్యామ్, తేళ్ల జోహసన్, కుంపటి సోమయాజులు, రెవా సికా ఇస్సాక్, రెవా కె సామ్రాట్, ఎస్ రవికుమార్, పాస్టర్ కె డానియల్, రాజేంద్ర, జేఎంబీసీ చర్చి సెక్రటరీ టి చిరంజీవి, ట్రెజరర్ బి రేచల్ పీటర్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం ఐఆర్ఎఫ్సి చర్చి నందు క్రైస్తవులందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఆచారాలు తప్ప తండ్రి యొక్కకు ఎవరు ప్రవేశించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన రక్షకుడుగాను వచ్చి సమాధిని గెలిచిన యేసు అంకుల్ వెళ్ళిపోయింది. అంకుల్ కోసము కాపాడుకొల్చిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అనీతి కిరీటము నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత యేసు ప్రభు యొక్క 2వ రాకడ అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీ పత్రిక 4:1 ఫిలిప్పీ సంఘ విశ్వాసం చెప్పండి, నా కిరీటము
ఆనందము నా కిరీటమునైన నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు స్థిరులుగా ఉండండి. ఐ జాయిన్ మై క్రౌడ్. ఒకవేళ మీరు మాట్లాడొద్దా పరలోకానికి పోయినప్పుడు కిరీటం అంటే నీ ద్వారా రక్షణ పొందిన విశ్వాసులే నీ కిరీటం. నా ఆనందమును నా కిరీటమునైనా నా ప్రియ సహోదరులారా, ప్రభువు నందు స్థిరులైంది. కాబట్టి పరుగు పందెం విశ్వాస జీవితము దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోట నిలవబడి కూర్చోబడి ఏం చేయాలి? కనుక ప్రభు మీకు అప్పగించినటువంటి ఆ పని నమ్మకంగా చేయడానికి సహాయం చేయనుక అందరూ కళ్ళు వచ్చి కళ్ళు కూసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, అవును మేము మీ కొరకు పరిగెత్తాలి తండ్రి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దేవుని వాక్యము దివారాత్రము ధ్యానించు వారు ధన్యులు. కాబట్టి ప్రభువా, నీటి కాలువ వార నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఆత్మలు సంపాదించేటటువంటి వృక్షములుగా మేము ఉండాలని మీరు కోరుతున్నారు. దుష్టులు అలాగు నుండుక గాలి చెదరగొట్టు పట్టు గాలి సాతాను వాయుమండల సంబంధి అధిపతి చెదరగొడతాడు. మీలో నాటబడి ఫలించి బిడ్డలుగా మా బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి వర్ధలు చేయమని ప్రభు రన్ ఫర్ జీసస్ గ్రూప్ ఎక్కడెక్కడ ఈ యొక్క కార్యక్రమం జరిగిస్తున్న వాళ్ళు కూడా తోడయండి. నీ రాకడ దినాల్లో ఉన్నాము. ప్రకటన 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన 22:20 నేను త్వరగా వస్తున్నాను. ఈ రాకడికి ఆ బిడ్డలందరినీ సిద్ధపరచుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన ఎక్కిలి వినముగా సమర్పించుకున్నాం. తెలంగాణ, కర్ణాటక, చెన్నై రాష్ట్రాల్లో మరి ఈరోజు జరుగుతుంది. మరి క్రమం తప్పకుండా మనం దాదాపుగా 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన మధ్యలో మరి ఒంగోలు టౌన్ డినామినేషన్ చర్చెస్ యూనియన్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ సుకా ఐజక్ గారు ఉన్నారు. వారు ఈ ఫ్లాగ్ ఊపడం ద్వారా చక్కగా జయప్రదంగా జరిగించారు. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. పునరుద్ధానముల గురించినటువంటి వర్తమానాలు ఎంతో చక్కగా అందించబడ్డాయి. పునరుద్ధాన జీవము కలిగిన వారమై జీవించడానికి అవసరమైన మీ కృప అందించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దీవించమని కార్యక్రమం అంతట్లో తోడుగా ఉన్నారు. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.